హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మే నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెలకు సంబంధించిన జీతాలు అనేవి జూన్ 1వ తేదీ నుంచి జమ అవ్వడం జరిగిందండి. సో జూన్ 1వ తేదీన ఒక 20% జీతాలు ఎవరికైతే జమ అయ్యాయి. జూన్ 2వ తేదీన పెద్దగా పేమెంట్స్ ఏమీ జరగలేదు, కానీ జూన్ 3వ తేదీన పెన్షన్లకు సంబంధించి ఒక 30% పెన్షన్లు జమ అయితే అయ్యాయి. అలాగే జూన్ 4వ తేదీన పెద్దగా పేమెంట్స్ ఏమీ జరగలేదు. జూన్ 5వ తేదీ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి సంబంధించి, అలాగే జూన్ 6వ తేదీ కూడా కొద్ది శాతం జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంకా 50% జీతాలు, పెన్షన్లు ఇంకా జమ కాలేదండి, పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు మరియు రేపట్లో జమ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్బీఐ నుంచి వచ్చిన 4,000 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి పంపిందండి. సో దాని ద్వారా ఆర్బీఐలో ఇప్పుడు నిధులు ఉన్నాయి ఏపీకి సంబంధించి. సో కాబట్టి ఏదైతే బిల్లుల్లో కదలిక రావడమే ఆలస్యము. సో బిల్లుల్లో కదలికను బట్టి జీతాలు, పెన్షన్లు అప్పటికప్పుడు జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఈరోజు బిల్లుల్లో కదలిక విషయానికి వచ్చినట్లయితే భారీగానే బిల్లుల్లో కదలిక వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైతే నిన్న ఎవరికైనా ఆర్బీఐ ఈక్వల్ స్టేజ్ వరకు వచ్చే బిల్లులు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము మార్నింగే. సో మధ్యాహ్నం లోపల జీతాలు, పెన్షన్లు జమ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు నిన్నటి వరకు కూడా ఏవైతే ఇంకా బిల్లులు గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయో అవన్నీ కూడా ఆర్బీఐ ఈక్వల్ స్టేజ్కి రావడం అయితే జరుగుతుంది ఈరోజు. సో ఈరోజు మొత్తానికి చూసుకున్నట్లయితే ఒక 30% బిల్లు జమ అయ్యేదానికి అవకాశం ఉన్నాయి. రిమైనింగ్ బిల్స్ అన్నీ కూడా రేపు జమ అయ్యేదానికి మర్నాడు జమ అయ్యేదానికి అవకాశం ఉన్నాయి. సో మొత్తం మీద ఏదైతే లేట్ అవుతుందని చెప్పుకున్నామో మే నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు జూన్ నెలలో, సో అదేవిధంగా ఎలక్షన్ కౌంటింగ్ రీత్యా సో లేట్ అయ్యిందండి. సో కాబట్టి మొత్తం 10వ తేదీ లోపల మిగతా పెండింగ్ జీతాలు మరియు పెన్షన్లు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జమ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మే నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదాని తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.